హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త గ్లిమ్స్ అయితే వచ్చింది. ఏ మూవీ అంటే మన కుబేరా మూవీది. అసలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు అసలు చెప్పాలంటే పెద్ద క్యాస్టే ఉన్నది. మెయిన్ వచ్చేసి మన హీరో ధనుష్ అండ్ నాగార్జున అండ్ రష్మిక. సో వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్. అండ్ మన తెలుగు మూవీ అన్నమాట. మన తెలుగు డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమల డైరెక్టర్. చాలా డిఫరెంట్ డైరెక్టర్. డిఫరెంట్ మంచిగా ఫీల్ గుడ్ మూవీ మంచిగా అట్లా ఉంటది. కానీ ఇక ఇప్పుడైతే ఇది ఒక డిఫరెంట్ వేరే ఉందని అనిపిస్తుంది అసలు చూస్తుంటే. ఒక్కొక్క అంటే లైక్ గ్లిమ్స్లు కానీ ఇది గ్లిమ్స్ వచ్చింది. కానీ దీనికన్నా ముందు లైక్ చిన్న ఇంట్రో అవి వచ్చింది. హీరోది లైక్ ధనుష్ వచ్చింది, తర్వాత నాగార్జున వచ్చింది. సో అందరిది ఇట్లా గ్లిమ్స్ ఒకటి వచ్చింది బర్త్డేకి అని. సో ఇప్పుడైతే మనకి కుబేరా మూవీది అయితే వచ్చింది గ్లిమ్స్. అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గాయస్ చాలా. అసలు చెప్పాలంటే హైప్ అట్లా క్రియేట్ చేసిర్రు. అండ్ ఇది ధనుష్ది నాకు తెలిసి మూడో మూవీ అనుకుంటా తెలుగు. ఫస్ట్ సార్ మూవీ అది తెలుగుది, తర్వాత ఇదే అనుకుంటా. సో అండ్ మ్యూజిక్ తర్వాత అంతే సార్ ఇదే. మ్యూజిక్ వచ్చేసి తెలుగులోనే తెలుగు డైరెక్టర్, తెలుగు మొత్తం ప్రాపర్ తెలుగు మూవీ లాగా. ఫస్ట్ సార్, తర్వాత ఇది కుబేరా. సో అండ్ మ్యూజిక్ వచ్చేసి మన దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి. ఇంకా అసలు డిఎస్పి ఇప్పుడు అన్ని వచ్చే ప్రతి దాంట్లో ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు డిఎస్పి కూడా ఇక జీవి ప్రకాష్ అయితే ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు. ఇక వేరే సో ఇప్పుడైతే ఇది మన కుబేరా మూవీకి అయితే మన డిఎస్పి ఇచ్చింది. లెట్స్ సీ అసలు ఎట్లుంటది ఏంది అని అయితే చూసేద్దాము. లెట్స్ గో. అసలు ఏదో పెద్దదే మ్యూజిక్. కుబేరా ఏంది అసలు నాకు అర్థమైతే అసలు ఇట్లా లేపిండు మెల్ల టీజర్ ని ఇట్లా. అసలు ఈ సినిమా ఇంటి దగ్గర ఒకటి అయ్యింది, నల్లకుంట దగ్గర లేడీస్ హాస్టల్ దగ్గర, సారీ బాయ్స్ హాస్టల్ దగ్గర ఒకటి అయ్యింది. కానీ సినిమాలో లేడీస్ హాస్టల్ అని పెట్టిరంట. సో అది ఒకటి షూట్ అయితే అయ్యింది, చూసినాము. అంటే లైక్ షూట్ అయినప్పుడు రాత్రి తీసినారు అనుకోండి. సో అదొకటి తెలుసు అనమాట. కానీ ఇక మూవీ అయితే మొత్తం అసలు నిజంగా పక్కా హిట్ అవుతుంది అనేది ఇట్లా పెంచుతానే ఉన్నది లెవెల్. వచ్చిన ప్రతి పోస్టర్ ప్రతి గ్లిమ్స్ అనుకోండి. నేను అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, అంటే లైక్ సంథింగ్ ఏదో నార్మల్ మళ్ళీ ఒక డైలాగ్ లేదు మొత్తం. కానీ అయినా అని ఇక ఇట్లా ఇంపాక్ట్ చేసింది అంటే ఇక మీరు ఊహించండి. అంటే నేను చెప్తున్నా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలే. అంటే లైక్ ఏముంటుందో అదే నార్మల్ అనుకున్నా. కానీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ నుండి ఒక్కటి పెట్టిండి ఏంటంటే మనీ గురించి పైసా గురించి ఏదో ఉంటది. ఏదో ఏంది అసలు. కానీ ధనుష్ ఏమో దగ్గర రోల్లో ఒకటి ఉన్నది. ధనుష్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు ఈ సినిమాతో. ఇంకొకటి పక్కా ఒక నార్మల్ గానే వేరే లెవెల్ ఉంటది పర్ఫార్మెన్స్. మళ్ళీ ఒక ఆ క్యారెక్టర్ అటువంటి లైక్ ఏంటది ఏమంటాము బిగ్గర్ క్యారెక్టర్. అట్లా రోడ్ మీద ఉరకడం కానివ్వండి అవన్నీ ఇక ఒక అంటే అట్లాంటి యాక్టర్స్ ఏ రోల్ అయినా సెట్ అవుతుంది. అదే ఇక అది ఇక ఎట్లుంటుందో మళ్ళీ న్యాచురల్ అంటే నిజంగా అసలు రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అది చూపించడం కూడా ఒకటి ఇట్లా చెప్పులు లేకుండా ఇట్లా ఉరకడం ఇట్లా చూపించింది. అది నాకు మస్తు అనిపించింది. సో లెట్స్ సీ. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ అయితే అయిపోయినా. చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది అనుకుంటా. సినిమా ఎప్పుడు రిలీజ్ మళ్ళీ డేట్ అయితే మరి హైప్ ఇట్లా పెంచుతున్నారు కానీ నాకు తెలిసి కదా సంక్రాంతి తర్వాత, లేదంటే సంక్రాంతికి అయితే కష్టం. సంక్రాంతికి ఉండదు మోస్ట్. సంక్రాంతి తర్వాతనే ఉంటుంది అనిపిస్తుంది సినిమాలు. కానీ చెప్పలేము. అండ్ గ్లిమ్స్ అయితే నాకు నచ్చింది గాయస్. సినిమా కూడా నచ్చుతానే అనుకుంటున్నా. అండ్ నేను ధనుష్ ఫ్యాన్ కాబట్టి ఆఫ్ కోర్స్ నాకు నచ్చుతుంది. సో లెట్స్ సీ. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్షన్
లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సీ అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.